సమస్య లేదు. ఈ దీక్షలు వేస్ట్. నాకు నచ్చావు. నన్ను అర్పించుకో. వెళ్ళావు. నువ్వు చెప్పే కథలు నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు. ముందు వెళ్ళిపో ఇక్కడి నుంచి. సీజన్కో దీక్ష, దీక్షకో పేరు, పేరుకో రంగు. 40 రోజులు 20 రోజులు అంటూ స్కీములు. దీక్షలు పడితే ఇల్లు కదలరు. కదిలినా కాలు గుడికే వెళ్ళాలి. ఈ 3 పిడికిళ్ళు 30 ఏళ్ల భిక్షలు అని లెక్కలేమిటి? పోగేసుకోవడానికా? కావాలంటే ఆకలిగా ఉందంటే ఒక్క పూట కాదు, మొత్తం ఎన్ని రోజులు దీక్ష అంటే అన్ని రోజులు నేను కూర్చోబెట్టి భోజనం పెడతాను. భిక్షకి మాత్రం ధాన్యం ఇవ్వను. మీ సంగతి, మీ దీక్షల సంగతి ఎవరికి తెలీదు. ఇలా ఇల్లు తిరిగి పోగేసుకుని అమ్ముకుంటారు. చూడండి, నేనేం గతి లేని దాన్ని కాదు పోగేసుకోవడానికి, పూట భోజనం చేయడానికి. మీ వారు రిటైర్డ్ జడ్జి, మా వారు సర్వీస్లో ఉన్న జడ్జి. భక్తులను, దీక్షలను అవమానించటం తప్పు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కుదరకపోతే కుదరదు అని చెప్పండి, అంతేగాని అరవకండి. మీకు పుణ్యం దక్కే యోగం లేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు. మీరు నన్నంటున్నాను అనుకుంటున్నారు, కానీ దీక్షలో ఉన్న స్త్రీ అమ్మవారి ప్రతిరూపం, దైవంతో సమానం. ఈ అవమానానికి శిక్ష వద్దమ్మా, మీరేం మాట్లాడకండి, ఆగండి. అమ్మమ్మ గారు, దేహి అని వచ్చిన వాళ్ళని మీరెప్పుడూ కాదనరు. అంత దుర్మార్గం చేసిన మా బాబాయినే క్షమించారు. అలాంటిది భవానీ దీక్షలో భిక్ష కోసం వచ్చిన వారికి పిడికెడు బియ్యం మీ గౌరవాన్ని పెంచుతుంది అమ్మమ్మ గారు. నాకు ఈ దీక్షలంటే పడవు. మీకు పడకపోవచ్చు కానీ వాళ్ల భక్తి వాళ్ళది కదా అమ్మమ్మ గారు. సరే కానివ్వండి. అత్తయ్య గారు,